గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 1వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగాను ప్రతికూలంగాను కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. ఈ వారం పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ బెట్టింగ్లు స్కాములు జోలికి వెళ్ళడం కానీ మంచిది కాదు. షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాహాలు కూడా కుదిరినట్టే కుదిరి వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. అలాగే సంతానానికి సంబంధించి ప్రయత్నాలు కూడా మిస్క్యారేజ్ అవుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడము, అనారోగ్య సమస్యలు పెరగడంతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడము, తప్పుడు మార్గాలు అన్వేషించడంతో పాటుగా అపజయాలయ్యే అవకాశాలు, కొంచెం పెద్దగా హిట్లు లేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, తగాదాలు, గొడవలు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారస్తులకి నష్టాలు కనపడుతున్నాయి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీర్చుకోవడం కానీ ఈ వారం పెద్దగా కలిసి రావడం లేదు. ఎవరికి కూడా ఎవరినైనా సరే నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, కామకోరికలు బాగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసేటటువంటి నిర్ణయాలు కానీ తప్పుడు పనులు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తే వాటికి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి లేదా రకరకాల ఉద్యోగస్తులకి ఐటీ దాడుల ప్రభావం కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా మీ యొక్క ట్యాక్స్ పరమైనటువంటి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు తగాదాలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల తప్పులు చేసే అవకాశం కనపడుతుంది. వ్యసనాల బారిన పడే అవకాశం ఎక్కువ కనపడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, మద్యపాన ధూమపాన వ్యసన పనులకు ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు కానీ కనపడుతున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని బాగా ఇష్టపడే వారిని, ప్రేమించే వాళ్ళ మీదే తిరిగి కోపడడం కానీ, వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి లేదా పిల్లలతోటి లేదా భార్యాభర్తల మధ్య జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహితుల వల్ల వ్యసనాల వల్ల పాడే అవకాశం ఉంది. జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము, కోపంగా దురుసుగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది. వారం నిద్ర సరిపోకపోవడం వల్ల, సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల, వ్యాయామం సరిగ్గా చేయలేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు, కామకోరికలు పెరిగిపోవడంతో పాటుగా చదువు పట్ల ఆసక్తి తగ్గడము, సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువులో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం కనబడటం లేదు. స్త్రీలు కూడా ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల ఇబ్బందులు, కొత్త పరిచయాల వల్ల సమస్యలు, శారీరక కోరికలు పెరిగిపోతాయి. సొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులకు వ్యాపారంలో మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేదా నమ్మక ద్రోహాల వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి వ్యాపారాలు చేసేవారు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే
ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాలు కూడా కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. వాడితో శారీరకంగా కలవగలుగుతారు. శారీరక భోగాలు కోరికలు తీర్చుకోగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, షేర్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతున్నాయి. వ్యాపార విషయాల్లో కొత్త మెళుకువలు నేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య, ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. కన్ఫ్యూజన్ నుంచి బయటపడగలుగుతారు. సంబంధాలు కుదురుతాయని చెప్పొచ్చు. అలాగే పిల్లల కోసం, సంతానం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుని, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుని మీకు అనుకూలించే పరిస్థితి కనబడుతోంది. ప్రేమికుల మధ్య ఉండే అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కొత్తగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. వినూతన రీతిలో మీ యొక్క మార్పు, మీ జీవన విధానం మార్పు, ఆదాయపరమైన లాభాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. నూతన గృహాలు కూడా లభించే అవకాశం కనపడుతోంది. అయితే ఆర్థికంగా మాత్రం కొంచెం పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా సమయానికి అవసరాన్ని డబ్బులు చేతుకుంటాయని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి చక్కని అవకాశాలు, పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించాలని తపన, మీకోసం సంపాదించాలని తపన ఎక్కువ పెరుగుతుంది. అలాగే అంతర్గత శత్రువుల్ని లేదా నరదృష్టిని, నరఘోష బాగా ఎక్కువ ఎదుర్కొంటున్నారు కాబట్టి వాటి యందు జాగ్రత్త తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. వాహన సౌఖ్యం, కొత్త వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే ప్రపోజ్ చేయగలుగుతారు. మీ జీవితాన్ని సరిదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదానికి పంటలో మార్పు, ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మంచి మంచి అవకాశాలు, విద్యాపరమైనటువంటి విషయాల్లో మార్పులు కనపడుతున్నాయి. అలాగే నేర్చుకున్న విద్యని బాగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే చక్కగా మార్కులు లేదా పరీక్ష ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఉండేటటువంటి అధికారుల యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతారు. మీ మీద ఉండే నిందలు తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి మార్పులు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి దేవతారాధన చేయడంతో పాటుగా మీ నడవడికలో మార్పు, ఆహారంలో మార్పు, ఆరోగ్యంలో మార్పు, అలాగే శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సమస్య చక్కగా నెరవేరుతాయని చెప్పొచ్చు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుని వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారం చేసి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ